హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మన టాపిక్ వచ్చేసి ఐఫోన్ 5s డెడ్ ప్రాబ్లం అనమాట. ఇంకోటి ఏంటంటే ఛార్జింగ్ కూడా ఎక్కట్లేదు అని చెప్పి కస్టమర్ చెప్పారు. ఇప్పుడు ఆ ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేస్తాము. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. ఈజీగా మీకు అర్థమవుతుంది. మీరు కూడా సింపుల్గా చేసుకునేటట్టు ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది. ఈ వీడియో మీరు కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని, మాకు కొంచెం సపోర్ట్ చేయండి. చూడండి, ఇప్పుడు మనం మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. చూడండి ఫ్రెండ్స్, నేను ఛార్జింగ్ కేబుల్ పెట్టిన ఛార్జింగ్ ఎక్కట్లేదు, ఎటువంటి రెస్పాన్స్ కూడా లేదు మొబైల్లో. చూడండి, ఎన్నిసార్లు పెట్టినా అసలు మనకు మొబైల్ అనేది ఛార్జింగ్ సింబల్ కానీ ఎటువంటి రెస్పాన్స్ లేదు. ఫస్ట్ అయితే మనం ఐఫోన్ 5s ఏంటంటే కింద 2 స్క్రూస్ వస్తాయి. ఛార్జింగ్ సెక్షన్, ఛార్జింగ్ పాయింట్ ఏదైతే ఉందో అక్కడ అటువైపు ఇటువైపు చూడండి 2 స్క్రూస్ వస్తాయి అనమాట. ఆ స్క్రూస్ మనం ఓపెన్ చేసుకోవాలా. మెయిన్ ఏంటంటే ఆ స్క్రూస్ ఓపెన్ చేయకపోతే మనకు పైన డిస్ప్లే ఏదైతే ఉందో అది రిమూవ్ కాదనమాట, సపరేట్గా రాదు బయటికి. కంపల్సరీగా ఆ స్క్రూస్ గనక ఉంటే మొబైల్కి ఆ 2 స్క్రూస్ కంపల్సరీగా తీసి దాని తర్వాత మనం మొబైల్ అయితే ఓపెన్ చేయాల్సి వస్తుంది. చూడండి, నేనైతే 2 స్క్రూస్ తీసేసాను. చూడండి, 2 స్క్రూస్ వస్తాయి ఛార్జింగ్ సెక్షన్ దగ్గర. ఆ 2 స్క్రూస్ తీసేసాను. ఇప్పుడు నేను డిస్ప్లే తీస్తున్నాను, ఓపెన్ చేస్తున్నాను. చూడండి, నాకు నెయిల్స్ ఉన్నాయి కాబట్టి నేను నెయిల్స్తో తీస్తున్నాను. మీకు ఒకవేళ నెయిల్స్ లేకపోతే ఏదైనా ఓపెనర్తో తీయండి, మీకు ఈజీగా వచ్చేస్తుంది. తీసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా తీయండి, బ్రేక్ అవ్వకుండా తీయండి. చూడండి, అది ఫింగర్ ప్రింట్ లాక్ అనమాట. అది నేను తీస్తున్నాను. చూడండి, అది ఫింగర్ ప్రింట్ లాక్ అనమాట. ఫింగర్ ప్రింట్కి పైన లాక్ వస్తుంది, అంటే ఫింగర్ ప్రింట్ ఊడిపోకుండా లాక్ వస్తుంది అనమాట. అది వచ్చేసి స్ట్రిప్, నేను ఇప్పుడు రిమూవ్ చేసింది ఫింగర్ ప్రింట్ సెన్సార్ స్ట్రిప్ అనమాట. అది బటన్ ప్లస్ దానికి వస్తుంది. చూడండి, ఇప్పుడు మనం లోపల చూద్దాం ఏమైంది ఏంది అనేది. ఓపెన్ చేస్తే అసలు దేనికి ఛార్జింగ్ ఎక్కట్లేదు, అసలు ప్రాబ్లం ఏంటి, అసలు దేనికి డెడ్ అయింది అన్నది మనం చూద్దాం. ఫస్ట్ అయితే మనం బ్యాటరీ ఉంటుంది, బ్యాటరీని మనం రిమూవ్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ చూడండి, అక్కడ బ్యాటరీ స్క్రూ వస్తుంది అనమాట, నేను చూపిస్తాను. 2 స్క్రూస్ వస్తాయి ప్లేట్ మీద. బ్యాటరీ కనెక్టర్ మీద ప్లేట్ వస్తుంది. ఆ ప్లేట్ మీద 2 స్క్రూస్ వస్తాయి. చూడండి, అది బ్యాటరీ మీద వచ్చే ప్లేట్ అనమాట. అది అక్కడ స్క్రూస్ వస్తాయి. అవి తీసేసిన తర్వాత ఈ విధంగా మనకు ప్లేట్ అయితే రిమూవ్ అయిపోతుంది. దాని తర్వాత మనం బ్యాటరీ కనెక్షన్ ఏదైతే ఉంటుందో అది డిజేబుల్ చేసేయాలా, రిమూవ్ చేయాలా. రిమూవ్ చేసిన తర్వాత మనకు బ్యాటరీ మొబైల్లో ఎటువంటి పవర్ అయితే ఉండదు కాబట్టి మనం ఈజీగా ఓపెన్ చేసుకోగలుగుతాము. చూడండి, ఆ ప్లేట్ వచ్చేసి డిస్ప్లే ప్లస్ మనకు టచ్ ప్లస్ కెమెరాకి అంతా అక్కడే ఉంటుంది, ఆ ప్లేట్ కిందే ఉంటుంది. ఫస్ట్ అయితే మీరు ఆ ప్లేట్కి ఉన్న స్క్రూస్ అన్ని రిమూవ్ చేసుకోండి. చూడండి, నేను ఏ విధంగా అయితే తీస్తున్నానో మీరు కూడా ప్రతి స్క్రూ తీయండి. ఇంకోటి ఏంటంటే స్క్రూస్ తీసేటప్పుడు ఏ స్క్రూ ఎక్కడి నుంచి తీస్తున్నా అన్నది గుర్తుపెట్టుకోండి. దేనికంటే ఆల్మోస్ట్ నేనే మర్చిపోతా ఉంటాను ఏ స్క్రూ ఎక్కడ ఉంది అనేది. అందుకని చెప్పి కొంచెం గుర్తుపెట్టుకొని ఏ స్క్రూ ఎక్కడి నుంచి తీసారో ఆ విధంగా తీయండి. చూడండి, ఆ ప్లేట్ అయితే తీసేసాను. చూడండి, ఇప్పుడు నేను డిస్ప్లే స్ట్రిప్ తీసాను, ఓపెన్ చేశాను. దాని తర్వాత టచ్ డిస్ప్లే అది తీసాను. ఇంకోటి మన కెమెరాకి కూడా వస్తుంది, అదే అక్కడే వస్తుంది స్ట్రిప్స్. చూడండి, ఈ విధంగా అయితే డిస్ప్లే ఉంటుంది ఐఫోన్ 5 ఇప్పుడు మనం అసలు దేనికి ఛార్జింగ్ ఎక్కట్లేదు అన్నది ఫస్ట్ అయితే ఛార్జింగ్ సెక్షన్లో చూద్దాము. ఛార్జింగ్ పిన్ పాయింట్ ఏదైతే ఉందో అక్కడ కొంచెం మనం క్లీనర్ ఉంటుంది, అంటే ఫంగస్ ఏమైనా స్వెట్ కానీ ఏమైనా పడితే ఆ క్లీనర్ అనేది సర్వీస్ చేసే క్లీనర్ ఉంటుంది. ఆ క్లీనర్ కొట్టుకొని కొంచెం బ్రష్తో మనం ఆ ఛార్జింగ్ కనెక్టర్ ఏదైతే ఉందో అది క్లీన్ చేసుకుందాం. కస్టమర్ ఏం చెప్పారంటే ఛార్జింగ్ సెక్షన్లో కొంచెం వాటర్ పోయింది అన్నారు. ఫస్ట్ మనం అది చూద్దాము. దేనికంటే వాళ్ళు ఆ విధంగా చెప్పారు కాబట్టి ఫస్ట్ మనం ఆ సెక్షన్లోనే చూస్తున్నాము.
ఫస్ట్ అయితే మనకు కొంచెం క్లీనర్ అప్లై చేసుకొని కనెక్టర్లో బ్రష్తో క్లీన్ చేస్తున్నాను. చూసిన తర్వాత ఛార్జింగ్ సెక్షన్లో కొంచెం ఫంగస్ కూడా ఉంది, అందుకని చెప్పి అక్కడ క్లీన్ చేశాను. చూడండి, ఇప్పుడు క్లీన్ చేసిన తర్వాత మనం ఫస్ట్ ఏ విధంగా అయితే రిమూవ్ చేసామో డిస్ప్లే స్ట్రిప్ కానీ, టచ్ స్ట్రిప్ కానీ, కెమెరా స్ట్రిప్స్ కానీ ఏ విధంగా అయితే రిమూవ్ చేసామో అదే విధంగా మనం ప్రాపర్గా ఫిట్టింగ్ చేయాలన్నమాట. చూడండి, అది కొంచెం డిస్ప్లే స్ట్రిప్స్ కూడా కొంచెం సీటింగ్ కరెక్ట్గా చేయాలా, లేకపోతే మనకు స్ట్రిప్ సరిగ్గా కూర్చోదు, కొంచెం సతాయిస్తుంది. చూడండి, ఈ విధంగా అయితే ఫిట్ చేసుకున్న తర్వాత మనం బ్యాటరీ కనెక్టర్ని కూడా సేమ్ అదే విధంగా ఫిట్ చేసేయాలా. చూడండి, ఇప్పుడు క్లీన్ చేసిన తర్వాత ఛార్జింగ్ పెడుతున్నాను. చూడండి, ఛార్జింగ్ అయితే సింబల్ చూపించింది. ఫస్ట్ అయితే మనకు అసలు ఏం చూపించలేదు, ఇప్పుడైతే ఛార్జింగ్ సింబల్ వచ్చింది. చూసారా? తీస్తున్నాను, ఒకసారి తీసి మళ్ళీ కనెక్ట్ చేస్తాను. చూడండి, మళ్ళీ కనెక్ట్ చేస్తున్నాను. చూడండి, ఛార్జింగ్ సింబల్ అయితే మనకు వచ్చింది. ఇప్పుడు ప్రాబ్లం ఆల్మోస్ట్ కంప్లీట్ సాల్వ్ అయిపోయింది. అయినా ఒకసారి మనం కన్ఫర్మ్ చేసుకునేదానికి ఒక 5 minutes పెడదాం, మొబైల్ ఆన్ అవుతుందా లేదా అన్నది మనకు అర్థమవుతుంది. చూడండి, ఛార్జింగ్ సింబల్ అయితే ఎక్కుతుంది. ఒక 5 minutes పెట్టి చూద్దాము. ఛార్జింగ్ ఎక్కితే మనకు మొబైల్ ఆటోమేటిక్గా ఆన్ అయిపోతుంది. చూద్దాం ఒక 5 minutes. మీ మొబైల్ కనుక ఇదే విధంగా ప్రాబ్లం ఏదైనా ఉంటే ఫస్ట్ ఛార్జింగ్ సెక్షన్ ఏదైతే ఉందో, ఛార్జింగ్ పిన్ ఏదైతే ఉందో అది కొంచెం చూడండి. అక్కడ కొంచెం ఫంగస్ కానీ, ఏదైనా స్వెట్ కానీ, ఏదైనా డ్యామేజ్ ఉంటే ఇలాగే ఛార్జింగ్ ఎక్కకుండా ఉంటుంది. అలా ప్రాబ్లం మేబీ కొన్ని మొబైల్స్ రావచ్చు, దానివల్ల కూడా ఇలా ప్రాబ్లం వస్తుంది. చూడండి, ఛార్జింగ్ అయితే ఎక్కింది. ఇది డిస్ప్లే కూడా కొంచెం ప్రాబ్లం ఉన్నట్టుంది. చూడండి, కదిలిస్తే కొంచెం ప్రాపర్గా బాగా వస్తుంది డిస్ప్లే. చూసారా? ఛార్జింగ్ కూడా 3% ఎక్కింది. చూడండి ఫ్రెండ్స్, 3% ఎక్కింది ఛార్జింగ్ కూడా. ప్రాబ్లం అయితే సాల్వ్ అయిపోయింది. చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, రిప్లై కంపల్సరీగా ఇస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా అడగండి, సొల్యూషన్ చెప్తాను. ఓకే, థ్యాంక్